రాముడు వెళ్ళడం అంటే రాముడు రావణుణ్ణి చంపేశాడు అనకూడదు. చంపడం వినా మార్గం లేకుండా రావణుడు మూసేశాడు. ఇక ఉంచితే వాడి శరీరంతో తెచ్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ట. తన భార్య కోసం చంపాడని మీరంటారా? ఇది ఆయన ధర్మం. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి. ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా? రేపు అసుర సంధ్య వేళలో మొదలుపెట్టినా తప్పే. కానీ ఏం చేస్తాం మరి, అంతకన్నా అవకాశం లేదుగా. కాబట్టి ఈశ్వరుణ్ణి తలుచుకొని ధర్మయుద్ధం, రావణ సంహారం అదో యజ్ఞం. కాబట్టి యజ్ఞం అనుకుని ప్రారంభం చేద్దాం. రేపు సాయంకాలం రావణ వధ గురించి చెప్తాను. మీతో మనవి చేశాను నేను. మీకందరికీ కూడా తోటకాష్టకాన్ని ముద్రణ చేయించి ఇచ్చారు. ఇది చాలా గొప్ప అష్టకం. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది ఇది చెప్పించే ముందు. తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదుల యొక్క ప్రధానమైన నలుగురు శిష్యుల్లో ఒకరు. ఎందుకంటే శంకరాచార్యుల వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది చెప్పడం చాలా కష్టం. మీరు శంకర విజయాలు చదివితే ఆయన ఎక్కడో కాకినాడలో ఉంటే ఇక్కడ వరకు ఉండేవారు. ఆయన వెనకాల వెళ్ళేటటువంటి సమూహం అంతమంది ఆయన అనుగమించారు. అటువంటి శంకర భగవత్పాదుల చుట్టూ ఉన్నటువంటి నలుగురు శిష్యులలో తోటకాచార్యుల వారు అందరికన్నా కూడా కొంచెం తక్కువ బుద్ధి